దేవుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత కోటి మహిమ కలుగుగాక. ఆ శ్రేష్టమైన యేసునామమున మరి యూట్యూబ్ లేఖన స్వరం వీక్షకులందరికీ కూడా ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చెస్ FJCC పక్షాన మరి మీకు మా ప్రత్యేకటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మరి మరొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం వినబోతున్నాం. దయచేసి అందరు కూడా మీ బైబిల్ తెరచి నాతో పాటు ఈ యొక్క వాక్య ధ్యానంలో పాలు పొందాలని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరిని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ముందుగా మూలవచనంగా ఒక వచనం చదువుకుందాం. చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుము. నేటి మన ధ్యానాంశం మరి ఎక్కువ కీడు. ప్రార్థన చేసుకుందాం. మికిలి కనికరము గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైనటువంటి కృపను బట్టి దేవా, ఈ సాయంకాల సమయమున మమ్మలను నీ నామమున సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఎక్కువ కీడు అనే అంశమును మేము ధ్యానిస్తుండగా మాకు బోధించి మాకు ఎక్కువ కీడు రాకుండా ఉండునట్లు మా తండ్రి ప్రభువా, ఎక్కువ మేలు కొరకు నీ పిల్లలమైన మేము ఇకను పాపము జోలికి పోకుండా ఉండునట్లు సహాయం చేయమని యేసు దివ్యనామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లరా, మానవుని యొక్క జీవితంలో రోగాలు రావటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏ కారణం లేకుండానే నిష్కారణంగా ఏ వ్యక్తికి కూడా రోగాలు రావు. ఏదైనా తోటలో ఆదాము చేసినటువంటి పాప ఫలితంగా లోకములోనికి కీడు ప్రవేశించింది. లోకములోనికి బలహీనతలు ప్రవేశించాయి. లోకములోనికి రోగాలు ప్రవేశించాయి. రోగాలు సీజనల్గా వస్తూ ఉంటాయి. అంటు రోగాలు వస్తూ ఉంటాయి. సీజనల్గా కొన్ని రోగాలు వస్తాయి. అంటు రోగాలు కొన్ని సంప్రాప్తం అవుతూ ఉంటాయి. అయితే అలా సీజనల్గా కానీ అంటు రోగాలు కానీ లేదా కొన్ని పరిస్థితులను బట్టి కానీ వచ్చేటువంటి రోగాలు కాకుండా ప్రముఖంగా కొన్ని పాపములు చేసినంత మాత్రాన కూడా రోగాలు వస్తాయి. మరికొందరికి దేవుని క్రియలు బయలుపరచబడటానికి రోగాలు వస్తాయి. కొందరు వారు పాపము చేసినందుకు రోగాలు వస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఎయిడ్స్ రోగి ఉన్నాడు అనుకోండి. ఎయిడ్స్ HIV అనేటువంటిది అది అంటు రోగం కాదు, అంటించుకునే రోగం. అంటు రోగం కాదు, లేదా సహజంగా వచ్చే రోగం కాదు, లేదా ఏ తప్పిదం చేయకుండానే వచ్చే రోగం కాదు. ఎయిడ్స్ అనేటువంటిది అంటించుకునే రోగం. అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ విపరీతమైనటువంటి లైంగిక సంపర్కాలలో పాల్గొంటూ ఉంటే ఎయిడ్స్ అనేటువంటి రోగం సంప్రాప్తమవుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఆ రోగం సంప్రాప్తమైందంటే అది వాని పాప ఫలం, పాప ఫలితం. కోర్స్ కొందరు పిల్లలకి కానీ లేదంటే కొందరికి ఇంజెక్షన్స్ వలనో లేకపోతే ఏదో పొరపాటు వలన సంక్రమిస్తే సంక్రమించవచ్చు, అది వేరు సంగతి. కానీ ఎయిడ్స్ అనేటువంటిది అంటించుకునే రోగం. వాడు చేసిన పాపమును బట్టి వానికి కలిగేటువంటి పాపం. కొన్ని పాపాలు, కొన్ని రోగాలు పాప ఫలితంగా సంభవిస్తాయి. మరికొన్ని రోగాలు దేవుని క్రియలు బయలుపడటానికి సంప్రాప్తమవుతాయి. పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాని యొక్క
కండ్లకి ప్రభువైన యేసుక్రీస్తు ఉమ్మి వేసి బురద రాసి వానిని స్వస్థపరిచాడు. ఆ గుడ్డివాణిని గురించి శిష్యులు అడిగారు, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టటానికి వీడు పాపం చేశాడా, వీని కన్నవారు పాపం చేశారా అని అడిగారు. ఒకసారి మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలోకి మనం వస్తే, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. 3వ వచనంలో 9వ అధ్యాయంలో క్లియర్గా ఏమన్నాడంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలని దేవుడే వాంటెడ్గా వానిని గుడ్డివాడుగా పుట్టించాడు అని చెప్పాడు ప్రభు. అంటే కొందరిని దేవుడు వాంటెడ్గా కొన్ని రోగాలకు గురి చేస్తాడు. గ్రహించండి, ఏ వ్యక్తినైతే దేవుడు కావలసి రోగాలకు గురి చేస్తాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు స్వస్థపరుస్తాడంటే అలా స్వస్థపరచడం వలన దేవుని క్రియ అనేటువంటిది బయలుపడుతుంది. అందువలన దేవునికి మహిమ కలుగుతుంది. అందువలన దేవుడు కొందరిని రోగగ్రస్తులుగా పుట్టిస్తాడు, కొందరిని గుడ్డివాడుగా పుట్టిస్తాడు, కొందరిని కుంటివారుగా పుట్టిస్తాడు, కొందరిని మూగవారుగా పుట్టిస్తాడు. ఇలా పుట్టించి ఆయన వారిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడం వలన దేవుని క్రియ బయటకు వస్తుంది. దేవుని క్రియ బయటికి రావటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. అయితే అలా గుడ్డివాడుగా, కుంటివారుగా, మూగవారుగా, చెవిటివారుగా పుట్టేవారందరినీ దేవుడే అలా పుట్టించాడు అని కూడా నువ్వు అనుకోవటానికి వెళ్ళలేదు. కొందరి విషయంలో దేవుడు ఒక వ్యక్తిని కావలసి అలా అవిటివాడుగా పుట్టిస్తే దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరచటం వలన దేవుని క్రియలు బయలుపడతాయి. ఇది దేవుడు చేస్తుండే క్రియ. కానీ ఇంతసేపు నేను చెప్పినట్లుగా పాప ఫలితంగా వాడు పాపం చేసినందుకు వానికి రోగం వస్తుంది. ఎయిడ్స్ వాడు పాపం చేసినందుకు వచ్చింది. లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, ఎందుకంటే వాడు ధూమపానం, మద్యపానం త్రాగినందుకు. కొందరికి నాలుక కింద, నోట్లో క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు తినకూడనటువంటి పొట్లాలు, తినకూడని పొట్లాలు తినటం వలన వస్తుంది. అంటే ఆ రోగాలకి కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపం. ఆ పాప ఫలితంగా వాళ్ళకి రోగం సంభవించింది. ఇక్కడనో దేవుని క్రియలు బయలుపరచబడటానికి రోగం సంభవించింది. ఈ రెండు రకాలైన రోగాలు కాకుండానే కొందరికి దేవుని పిల్లరా అంటు రోగాలు వస్తాయి, కొందరికి సీజనల్గా వస్తాయి, కొందరికి శరీర బలహీనతను బట్టి వస్తాయి, కొందరికి ఇలా రకరకాలుగా వస్తాయి. అన్నిటి కారణం అదే అని చెప్పలేము. వాటి కారణాలను బట్టి వాటి రోగాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే బెతస్దా అన్నటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో నీళ్లున్నాయి. దేవదూత అప్పుడప్పుడు వస్తాడు, వచ్చేసి ఆ కోనేరులో ఉన్నటువంటి నీళ్ళని కదిలిస్తాడు. కదిలించినప్పుడు ఎవరైతే, ఏ రోగి అయితే ఆ నీళ్ళల్లోకి మొదట దిగుతాడో వాడు ఎలాంటి రోగగ్రస్తుడైనా స్వస్థత పొందుతాడు. ఆ పరంపరలో 38 సంవత్సరాల నుండి ఒక రోగి అక్కడ పడి ఉన్నాడు. ఆ రోగి దగ్గరికి ప్రభువు పోయాడు. ప్రభు అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, అయ్యా, దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు నేను దిగాలని ప్రయత్నం చేస్తే నాకంటే ముందు ఒకడు వచ్చేసి దిగుతుండయ్యా. నేను పక్షవాతంతో పడి ఉన్నానయ్యా, 38 సంవత్సరాల నుంచి ఉన్నానయ్యా అంటే ప్రభు అన్నాడు, అసలు స్వస్థపడగోరుతున్నావా అని ప్రభు మాటికి పలుమార్లు అడిగి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. వాడు లేచి పరిపెత్తుకొని నడిచాడు. పరిపెత్తుకొని నడిచి వెళుతుంటే కొందరు పరిసయ్యులు చూశారు, శాస్త్రులు చూశారు, అన్నారు, ఇది విశ్రాంతి దినమే, నీ వేళ నీ పరుపునెత్తుకొని నడుస్తున్నావు
అంటే వాడన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు, అందుకే నేను నడుస్తున్నాను అని వాడు చెప్పాడు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని వాళ్ళు అడిగారు. అప్పుడు వాడన్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచింది ఎవరో నాకు తెలవదు అన్నాడు. ఆ జనసమూహంలోంచి యేసు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇలా తప్పించుకొని వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఈ స్వస్థత పొందినటువంటి పక్షవాయువు కలిగినటువంటి వాడు, బాగుపడినటువంటి వాడు యేసు యొద్దకు వచ్చాడు. వీరిద్దరు కలుసుకున్నారు. ఒకరోజు కలుసుకున్నప్పుడు ప్రభు అడిగాడు, ఇకను పాపము చేయకు, ఎందుకంటే మరి ఎక్కువ కీడు వస్తుంది. మరి ఎక్కువ కీడంటే అంతకుముందు నీకు కీడు వచ్చింది, ఎందుకంటే పాపం చేసినందుకు వచ్చింది. మళ్ళీ పాపం చేసామనుకోండి మరి ఎక్కువ కీడు వస్తుంది. చూడండి, ఒకసారి మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వస్తే 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, మరి ఎక్కువ కీడు కలగకుండునట్లు. ఇప్పుడు కీడు కలిగింది. ఎందుకు కలిగిందంటే పాప ఫలితంగా కలిగింది. పాప ఫలితంగా కీడు కలిగింది. నేను నిన్ను స్వస్థపరిచాను, మరి ఎక్కువ కీడు రాకుండా ఉండాలంటే పాపం ఇక చెయ్యకు. ఆలోచించండి దేవుని పిల్లరా, స్వస్థపరిచేవారు ఎక్కువ ఆలోచించండి. స్వస్థత వరం కలిగినటువంటి వారు ఆలోచించండి. స్వస్థత కలగజేసి వాడిని అట్లా గాలికి వదిలేస్తే వానికి మరి ఎక్కువ కీడు కలిగే ప్రమాదం ఉంది. స్వస్థత వరం ఉన్నటువంటి వారు, స్వస్థత ప్రార్థనలు చేస్తుంటే వారు, స్వస్థత కావాలని ప్రభువుని అడిగేటువంటి వారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇకనో పాపము చేయకు అని బోధించాలి. ఇకనో బోధిస్తే మరి ఎక్కువ కీడు కలుగుతుంది అని బోధించాలి. స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు, చాలా మంచిది, నో ప్రాబ్లం. కానీ ఇక పాపం చేయకండి, మరి ఎక్కువ కీడు కలుగుతుంది అని బోధిస్తున్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్. బోధిస్తున్నారా? స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరికి పడితే వారికే స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు. గ్రహించండి దేవుని పిల్లరా, స్వస్థతలు అన్నటువంటివి 4 రకాలుగా జరుగుతుంటాయి. స్వస్థతలు సాధారణంగా శరీరంలో రెసిస్టెన్స్ పెరిగి సాధారణంగా స్వస్థతలు కలుగుతాయి. కొందరికి స్వస్థతలు వాని విశ్వాసమును బట్టి కలుగుతాయి. మరికొందరికి స్వస్థతలు ప్రార్థించేవాని లేదా ఇతరుల విశ్వాసం వలన కలుగుతాయి. మరికొందరికి స్వస్థతలు ఔషధం వలన కలుగుతాయి. నేను 4 రకాలు చెప్పాను. కొందరికి సాధారణంగా స్వస్థత కలుగుతుంది, ప్రకృతి బాగు చేస్తుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఏ మందులు వేసుకోకపోయినా వాడు బాగవుతాడు. అది ఒక విధానం. రెండోది, వాడికి విశ్వాసం. యేసుప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందన్నాడు. రోగి యొక్క విశ్వాసం వలన స్వస్థపడతారు. మూడోది, ప్రార్థన చేసేవాని విశ్వాసం వలన లేదా తీసుకొని వచ్చినటువంటి వాని యొక్క విశ్వాసం వలన. పక్షవాయువు కలిగినటువంటి వాడిని మంచం మీద ఎత్తుకొని ప్రభు దగ్గర తీసుకొచ్చారు కపెర్నహూములోకి. అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు జనసమూహాలు ఇంటి నిండా కిక్కిస్తున్నారు. వాడిని తీసుకొని రావటానికి వీలు కుదరలేదు. అప్పుడు ఏం చేశారు వారు? ఇంటి మీదకి ఎక్కి ఇంటి కప్పు తీసి ఆ పైనుంచి ఆ మంచంతోటే ఆ రోగిని క్రిందికి దింపారు. చూడండి, ఒకసారి మనం మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్తే, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంది, తర్వాత మత్తయి సువార్తలో కూడా ఈ విషయం రాయబడి ఉంది. మనం మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కప్పు విప్పి వానిని కిందికి దింపిన తర్వాత ప్రభు అన్నాడు, మార్కు 2:4-5 వచనాలు, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, వారి విశ్వాసం తీసుకొని వచ్చిన వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు తీసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసమును చూచాడు. ఇక్కడ పక్షవాయువు
కలిగినటువంటి వాని విశ్వాసాన్ని చూడలేదు. ఆలోచించండి. ఒక కోమాలోకి పోయినటువంటి వ్యక్తి ఉండనుకోండి, ఆ వ్యక్తి ఎలా విశ్వాసం ఉంచుతాడు? అలాంటప్పుడు విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. యాకోబు చెప్పాడు ఆ విషయం. యాకోబు రాసినటువంటి పత్రిక, విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అవునండి. 5వ అధ్యాయము 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. రోగికి విశ్వాసం లేదు. ఇక్కడ పసిపిల్లలు ఉంటారు, వారికి విశ్వాసం గురించి తెలియదు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసే వాని విశ్వాసం వలన ఆ పసిబిడ్డ బాగైతాడు. దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు. దయ్యం పట్టిన వాళ్ళు ఎలా విశ్వాసం ఉంచుతారు? ఉంచలేరు. అందుకనే విశ్వాసంతో ఒకడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన వాని విశ్వాసంతో ఆ దయ్యం వెళ్ళిపోతుంది. అంటే దేవుని పిల్లరా, సాధారణంగా ప్రకృతిని బట్టి కొందరు స్వస్థత పొందితే, కొందరు వారి విశ్వాసం వలన వారు స్వస్థత పొందితే, మరికొందరేమో ప్రార్థన చేసేవాని విశ్వాసం బట్టి స్వస్థత పొందుతారు. ఇక 4వ విషయం ఏంటంటే, మందులేసుకుంటేనే బాగైతారు. పౌలు తన ఆత్మీయ కుమారునితో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ తిమోతి, నీకు కడుపు జబ్బు ఉంది కదా, నువ్వు బాధపడుతున్నావు కదా, ఇక నుంచి ఏం చేయంటే కడుపు జబ్బు కోసం నీళ్ళే త్రాగక కొంచెం ద్రాక్షారసం కూడా త్రాగు. ద్రాక్షారసం అంటే ఇక్కడ మందుకి, ఔషధానికి, మెడిసిన్కి ఇక్కడ ఇది గుర్తుగా ఉందన్నమాట. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనము. దేవుని పిల్లరా, మందు వల్ల కూడా బాగైతాం. ఈ 4 రకాలుగా మనం స్వస్థత పొందుకుంటుంటాం. ఎలా? ప్రకృతిని బట్టి ఆటోమేటిక్గా రెసిస్టెన్స్, నిరోధక శక్తి పెరిగి బాగైతాం. రెండోది వారి విశ్వాసం వలన బాగైతాం. మూడవది ప్రార్థించేవాడిని అంటే ఇతరుల విశ్వాసం వలన బాగైతాం. 4వది మందులు మింగి కూడా బాగైతాం. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, బాగైనటువంటి వాడు దేవుడే వానిని స్వస్థపరిస్తే వాని సొంత విశ్వాసం వలన కానీ, లేదా ప్రార్థించే లేదా ఇతరుల విశ్వాసం వలన కానీ దేవుడే గనక ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే వాడికి నువ్వు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఇకను పాపము చేయకు. ఇకను పాపం చేస్తే ఏమవుతుంది? ఇకను పాపం చేస్తే మరి ఎక్కువ కీడు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వానితో అన్నాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు అన్నాడు. మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్లుగా ఇకను పాపము చేయకు. పాపం చేసిన స్త్రీ ఉంది, రెడ్ హ్యాండ్గా పట్టబడింది. ఆమెను తీసుకొని వచ్చినటువంటి ఆమె మీదకి రాళ్ళని ఎత్తారు. అప్పుడు దేవాలయంలో ప్రభు అన్నాడు, మీలో పాపం లేనోడు, పాపం చేయనోడు ఎవడో ముందు రాయేయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు రాయి వేయలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు రాయి వేయలేదా? అయితే నేను కూడా వేయను, రాయి వేయను అన్నాడు. కానీ అంతకంటే పెద్దదే విసిరాడు. ఏం విసిరాడు? ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలోకి మనం వస్తే, 8:11లో ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇక పాపం చేయకు. ఇక పాపం చేస్తే ఏమవుతుందంటే, ఇక పాపం చేస్తే మరి ఎక్కువ కీడు కలుగుతుంది. మరి ఎక్కువ కీడు కలగకుండాలంటే పాపం చేయొద్దు. దేవుని పిల్లరా, స్వస్థత ప్రార్థనలు చేయండి, స్వస్థత కొరకు ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసము కలిగి ప్రార్థన చేసుకోండి. కానీ స్వస్థత పొందినటువంటి వారు గ్రహించాల్సింది ఏంటంటే, ఇక పాపం చేయొద్దు, పాపము జోలికి పోవద్దు, పాపముతో ఇక జోలి ఏమీ అనుకోవాలి. ఇకను పాపం చేస్తే మరి ఎక్కువ కీడు వస్తుంది.
నేను మీకు ఇంకొక దృష్టాంతం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 3 వచనాలు చదువుతాను, మీరు గ్రహించండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. 45 వచనం. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్ది. దయ్యాలు దేవునిపిల్లరా ఎక్కడైతే శుభ్రంగా అమర్చి ఎక్కడైతే నీట్గా ఉంటాయో అక్కడికి వచ్చేసి పాడు చేస్తాయి. దయ్యం పోయింది అని సంబరపడుతున్నావు, కానీ మళ్ళీ వచ్చి 7 దయ్యాలను వెంట పెట్టుకొని వస్తుంది. కడపటి స్థితి మరి చెడ్డదవుతుంది. అందుకని ఇకనూ పాపము చేయకుండా ఉండాలి అంటే యేసుని అంతరింద్రియాల హృదయాలలో మనసులో లోపల దాచుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. యేసు రక్తముతో మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. దేవుని పిల్లరా, ఎక్కడైతే అమర్చి ఉంటుందో, ఎక్కడైతే అన్ని సర్ది సిద్ధపాటుగా ఉంటుందో అక్కడికి వచ్చేస్తుంది ఆ దయ్యం, అక్కడికి వచ్చేస్తుంది. అందుకోసం నువ్వేం చేయాలంటే యేసుతో నింపుకోవాలి. యేసు రక్తముతో కడగబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీ శిరస్సు మీద నిలవాలి. లేకపోతే కడపటి స్థితి బహుఘోరంగా ఉంటుంది. దేవుని పిల్లరా, ఇకనూ పాపము చేయకు. మరి ఏం చెయ్యి అంటే యేసుని నీ హృదయంలో నింపుకో. యేసుతో నింపబడు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడు. దేవుని ప్రభావముతో నింపబడు. ఊడ్చి అమర్చి ఓ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, ఓ మై డియర్ డెవిల్ వెల్కమ్ వెల్కమ్ అని చెప్పినట్లుగా ఊడ్చి అమర్చి ఖాళీగా ఉంచకు. అవునండి. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. అంటే సాతాను యొక్క కర్మాగారం ఏంటంటే ఎంప్టీ మైండ్ అంటే ఖాళీ మనస్సు, ఖాళీ హృదయం, ఖాళీ ఇల్లు, ఖాళీ గుండె, ఖాళీ మనస్సు. ఇది సాతాను యొక్క కర్మాగారం. 7 దయ్యాలను తీసుకొని వస్తుంది. పోయింది ఎన్ని? ఒకటే పోయింది. రోగం కూడా అంతే. ఒక్క రోగం పోయింది, 7 రోగాలు వస్తాయి. ఇకనో పాపము చేయకు. ఎందుకంటే మరి ఎక్కువ కీడొస్తుంది. మరి ఏం చేయాలంటే నేను జాగ్రత్తగా ఉంటాను, నేను శుభ్రంగా ఉంటాను, నేను అలుక్కొని ఉంటాను అనంటే అది ఎంప్టీ మైండ్ అయిపోతుంది. ఎంప్టీ మైండ్ కాదు, ఖాళీ హృదయం సైతాను యొక్క వర్క్ షాప్ అయిపోతుంది. అందుకోసం యేసుతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. యాకోబు ఏం చెప్పాడు? అపవాదికి చోటు ఇయ్యకండి. అపవాది చోటు ఇయ్యకనంటే ఊడ్చి అమర్చి వెల్కమ్ వెల్కమ్ అన్నట్లుగా ఉంటే ఎలా? దేవుని పిల్లరా, మరి ఎక్కువ కీడంటే అర్థం ఏంటంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరమవుతుంది. అంతకుముందు పక్షవాతమే వచ్చింది, ఇప్పుడు నీకు క్యాన్సర్ కూడా రావచ్చు. అప్పుడు నీకు క్యాన్సర్ మాత్రమే వచ్చింది, ఇప్పుడు ఎయిడ్స్ కూడా రావచ్చు. అప్పుడు ఎయిడ్స్ మాత్రమే వచ్చింది, ఇప్పుడంతా కూడా కుష్ఠరోగం రావచ్చు. మరి ఎక్కువ కీడు. పాపం అన్నటువంటిది అది కీడుకు మాత్రమే ప్రయోజనం. పాపం ఉంటుంది మరి ఎక్కువ కీడుకు ప్రయోజనం. దయచేసి స్వస్థత ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళారా, హెచ్చరించండి. ఇకనూ పాపం చేయకు. యేసుతో నింపబడు, వాక్యముతో నింపబడు, దేవుని ఆత్మతో నింపబడు, యేసు రక్తములో కడగబడు. నువ్వు ఖాళీగా ఉంచుకోకు నీ హృదయాన్ని, ఖాళీగా ఉంచుకోకు నీ ఇంటిని అని బోధించండి.
మరి ఎక్కువ కీడొస్తుందని వారికి తెలియజేయండి. భయపెట్టడానికి ఈ మాటలు చెప్పట్లేదు. వారు భయపడాలి, భయపడి ఏ పాపం చేయకుండా ఉండాలి అని కాదు. జరగబోయేటువంటి సిచ్యువేషన్ తెలియజేయాలి. ఒక్క దయ్యం పోయింది, 7 దయ్యాలు వచ్చాయి. ఎందుకు 7 దయ్యాలు వచ్చాయి? దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఎవరి వ్యక్తిలో నుంచి అయితే దెయ్యం వెళ్ళిపోతుందో వారి విశ్వాసం ఉంచారా? వారి విశ్వాసం వలన దయ్యం వెళ్ళిపోయిందా? కాదు 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 కాదు. ఎవరైతే ప్రార్థన చేశారో విశ్వాసము గల ప్రార్థన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టింది. ఇప్పుడు దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ బాగుపడినటువంటి వ్యక్తికి నువ్వేం చెప్పాలి? ఇక నువ్వు పాపం జోలికి పోకు. గ్రహించండి ఎంప్లారా, పాపము జోలికి పోవద్దు. దేవుని వాక్యముతో ఆత్మతో నింపబడు. దీని జోలికి రా. దాని జోలికి పోకు, దీని జోలికి రా. వాక్యముతో నింపబడు. పాపము చేయకు, వాక్యముతో ఆత్మతో నింపబడు, రక్తముతో కడగబడు. నేను పాపం చేయట్లేదు, రక్తం ప్రోక్షణ క్రింది కూడా రాను అంటే ఆ దయ్యాలు ఆ రోగాలు అనుకుంటాయి నేను ముందు ఏ ఇంట్లోనైతే ఏ ఒంట్లోనైతే ఉన్నానో అసలు అది ఎలా ఉందో చూసేద్దాం అని అవి వచ్చి చూచి ఆ రోగం చూసి ఆ దయ్యం చూసి ఇక్కడ బాగుంది, అప్పటికంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ బాగుంది, చాలా సైలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, ఓకే అని జరుస్తాయి. అప్పుడు ఏడంతల కీడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, రోగముతో ఉన్నటువంటి వాళ్ళరా, స్వస్థత ప్రార్థనలు చేస్తున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండండి. ప్రకృతి నిన్ను స్వస్థపరచవచ్చు, లేదా మందులు నిన్ను స్వస్థపరచవచ్చు, లేదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచవచ్చు, లేదా ప్రార్థించేటువంటి వాని విశ్వాసం గల ప్రార్థన నిన్ను స్వస్థపరచవచ్చు. ఏ విధానంలో స్వస్థత నొందినా బీ కేర్ఫుల్, బీ సీరియస్. ఏంటంటే ఇక నువ్వు పాపం చేయకు. అంతేనా? కాదు. ఇక నువ్వు పాపం చేయొద్దు. యేసుతో నింపబడు, వాక్యముతో నింపబడు, వాక్యానికి అవకాశం ఇయ్యి, పరిశుద్ధాత్మకు అవకాశం ఇయ్యి, మనస్సాక్షి శుద్ధీకరించబడేటట్లుగా యేసు రక్తంతో కడగబడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకురండి. అందరూ తల వంచి చిన్న మాట మీ మనసులో ప్రార్థించండి. దేవా, నాకు ఎక్కువ కీడు రాకుండా ఉండునట్లు పాపము జోలికి పోక నీ వాక్యముతో నన్ను నింపు ప్రభువా అని ప్రభువుని అడగండి. మిక్కిలి కనికరము గల దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా మా తండ్రి, నీవు స్వస్థపరచు యెహోవావు. దేవా, ప్రకృతిని బట్టి స్వస్థత నొందినా, ఔషధమును బట్టి స్వస్థత నొందినా, రోగి విశ్వాసమును బట్టి స్వస్థత నొందినా, ప్రార్థించే వాని విశ్వాసమును బట్టి స్వస్థత నొందినా, ఏ రూపములో స్వస్థత నొందినా యెహోవా అది నీవు చేసిన స్వస్థతే. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. నీ వలననే ఈ 4 రకాలుగా స్వస్థత కలుగుతుంది గనుక ఏ విధానములో మాకు స్వస్థత కలిగినా మేము ఇకను పాపము చేయకుండా ఉండి యేసు మాటలతో, నీ వాక్యముతో, పరిశుద్ధాత్మతో నిరంతరం నింపబడి ఉండని అనుగ్రహించమని యేసు దివ్యనామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.